అక్రమార్కుల భరతం పట్టే దృశ్యాలకు సాక్షి, ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలిచే దిశ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భూబకాసురులు ఇష్టం వచ్చినట్లుగా ఆక్రమణలకు పాల్పడుతుంటే, ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తుంటే దిశ టీవీ సామాన్యుడి పక్షాన నిలుస్తూ అవినీతి పరులపైకి అక్షరశరాలను సంధిస్తుంది. గత 6 నెలల సీక్రెట్ ఆపరేషన్లో దిశ టీవీ చేతికి సెన్సేషన్స్ క్రియేట్ చేసే నిజాలు చిక్కాయి. రాష్ట్ర ఆర్థిక రంగానికి అత్యంత క్రియాశీలకంగా నిలిచే విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై దిశ టీవీ స్పెషల్ స్టోరీ మీకోసం. రంగారెడ్డి జిల్లా మెట్టు మండలం పెద్ద అంబరపేట నగర పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తీసుకునే పర్మిషన్ ఒకదానికైతే నిర్మాణం జరిగేది మరొక దానిలో. సర్వే నంబర్స్ను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కుతూ పార్కుల స్థలం ఖాళీగా ఉంటే చాలు కబ్జా చేస్తున్నారు. అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుంటే కబ్జా రాయిళ్లు తెగిస్తున్నారు. రేవంత్ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలను మూటగట్టుకుంది. పెద్ద అంబరపేట నగర పంచాయతీ కమిషనర్కి నిమ్మకు నీరెత్తినట్లు చూసి చూడనట్లుగా ఉండిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాకోరులపై చర్యలు తీసుకోవడం లేదని, వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ జాతీయ రహదారి సమీపంలో మల్లికార్జున నగర్ కాలనీలోని అక్రమ కట్టడాలు, ప్రభుత్వ పార్కుల స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కాసులకు కకృతి పడి అధికారుల కళ్ళున్న కబోదుల్లా ఉంటున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. చేతికి డబ్బులు అందగానే నిర్మాణాల జోలికి పోవడం లేదని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి స్టేట్ బ్యాక్ లేకుండా భారీ నిర్మాణాలు చేపట్టినా చర్యలు ఉండవని అంటున్నారు. ఎవరైనా ఓ ఇంటి నిర్మాణం చేపట్టాలనుకుంటే తాను విక్రయించిన సర్వే నంబర్, ఫ్లాట్ నెంబర్, హద్దులు అధికారులకు తెలియపరుస్తారు. కానీ ఈ సర్వే నంబర్లు దానికి భిన్నంగా ఓ సర్వే నంబర్లు అనుమతి పొంది మరొక సర్వే నంబర్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. పెద్ద అంబరపేట నగర పంచాయతీ పరిధిలో 9వ వార్డు సమీపంలో ఉన్న 595, 596, 597 సర్వే నంబర్లు ఉన్నాయి. అయితే 597 సర్వే నంబర్లు అనుమతి తీసుకుని 596 సర్వే నంబర్లో చకచక నిర్మాణాలు చేపట్టారు బిల్డర్. ఈ నిర్మాణంపై కొంతమంది ఫిర్యాదు మేరకు మెట్టు మండలం తహసీల్దార్, ఆర్డీఓ, సర్వేయర్ ఘటనా స్థలాన్ని చేరుకుని 2 సర్వే నంబర్లను తనిఖీ చేశారు. ఆ సర్వేలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. 597 కోసం అనుమతులు తీసుకుని 596లో నిర్మాణం జరుగుతుంది అని తేల్చారు. భారీ భవంతులు నిర్మిస్తున్న బిల్డర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించారు. సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న 596 సర్వే నంబర్ల నిర్మాణం చేస్తున్నారని తెలుసుకున్నారు. అయితే అధికారులను బిల్డర్ కొనేశారని తెలుస్తుంది. ధనబలంతో అధికారులకు, ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున ముడుపులు చెల్లించి నిర్మాణాలు చేస్తున్నారని దిశ టీవీ ఆపరేషన్లో తేలింది. ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణం జరుగుతుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? విజయవాడ జాతీయ రహదారి సమీపంలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే, ఏకంగా పార్కుల స్థలాలు కబ్జా అవుతుంటే అధికార యంత్రాంగంగా నిద్రపోతుందా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. తెలిసినా కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు ఉండవా అని నిలదీస్తున్నారు. సాక్షాత్తు ఓ ఎంఆర్ఓ, ఓ ఆర్డీఓ సర్వే చేసి హద్దులు నిర్ణయించాక కూడా అధికారులు నిద్రావస్థలో ఉండడం ఏంటి అని మండిపడుతున్నారు. బిల్డర్ ఇచ్చిన అమ్యామ్యాలతో కాలం గడుపుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు.